హలో గాయ్స్, అందరికీ నమస్తే. మరో కొత్త వీడియోకి స్వాగతం. అయితే ఈ వీడియోలో నేనైతే ఒక 150 రూపీస్ పడుతున్న హెలికాప్టర్ని అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నా. అన్బాక్స్ చేసిన తర్వాత ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం, అది ఎట్లా పనిచేస్తుంది అనేది. సో వీడియో స్కిప్ అయితే చేయకుండా ఫుల్ అయితే చూడండి. అంత లాగ్ ఏముంటుంది, పైగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లైక్ అయితే కొట్టేది దానికన్నా ముందు, ఓకేనా? అట ఈ కాటన్ మీద డబ్బాలు అయితే తీసుకొని వచ్చిన మన 150 రూపీస్ పడుతున్న హెలికాప్టర్ ఇది. సో ఒకసారి అయితే దీని అయితే అన్బాక్స్ చేసి టెస్ట్ అయితే చేద్దాం. ఏమైనా ఉందంటే ఇక్కడ ఇండక్షన్ ఫ్లైట్ అనమాట, ఇది డ్యూయల్ మోడ్ కంట్రోల్ ఫ్లైట్ అనమాట ఇది. సో పైగా ఇక్కడైతే మెన్షన్ చేసిండు 14 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది, అంతకన్నా చిన్నగా ఉన్న వాళ్ళైతే వాడొద్దంట. ఇంకొక విషయం ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది. సో ఫటాఫట్ అన్బాక్స్ చేసేసి ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాం, దీన్ని అయితే చేద్దాం. ఇది చూడొచ్చు. ఓకే, అన్బాక్స్ చేస్తే మనకు ఒక ప్లేన్ అయితే వచ్చింది, ఇంకొకటి దీంతో పాటు ఛార్జింగ్ కేబుల్, ఒక రిమోట్ అయితే వచ్చింది. సో మనకైతే రిమోట్ తోటి ఇట్లా అంత ఏం పని లేదనుకుంటా, నాకు తెలిసి చూపిస్తా. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా కింద చేయి పెడితే మీదకైతే ఎగురుతుంది. సో ఒకసారి అయితే దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇక ఫస్ట్ అయితే ఆన్ చేద్దాం. బటన్ ఆన్ చేయగానే ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది చూడండి. ఆన్ చేయగానే ఎంత స్పీడ్ తిరుగుతుందో చూడండి, గాలికి ఇట్లా బాగా వస్తుంది, మంచిగా ఉంది. ఇంట్లో ఫ్యాన్ కన్నా ఎక్కువ వస్తుంది గాలి ఇది. సో ఒకసారి దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఇక ఇక్కడ కందిరిగా అయితే వచ్చింది ఒకటి, రైట్ కొట్టుకుపోతుంది గాలి కందిరిగా, కందిరిగా అవుతున్నాయి. ఒకవేళ నాకైతే దీని మీద అయితే నమ్మకం ఉందో లేదో తెలియదు, అంటే ఇది పుసుకున్న మీదకి ఎగిరిపోతే కష్టమవుతుంది అనేసి దీని కిందనే ఎగిరేద్దాం ఒకసారి. ఒకవేళ దీంట్లో కంట్రోల్ అయిందంటే బయట ఎగిరేద్దాం, ఓకేనా? చలో ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేసి దీని కింద అయితే పెడదాం ఒకసారి. స్విచ్ అయితే ఆన్ చేసిన లైట్ అయితే బ్లింక్ అయితే చూడండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అయ్యింది, అది చూడొచ్చు. కింద చేయి పెట్టగానే ఎట్లా ఎగురుతుందా, బయటికి అయితే వచ్చేసింది. దాన్ని కుదుకొని ఆడబడ్డదు. మన ఫ్లైట్ వచ్చేసి ఇక చూడొచ్చు ఎగిరి ఇక్కడ పడ్డదనమాట. ఒకసారి దీని అయితే మళ్ళీ ఇప్పుడు అవుట్డోర్, ఇందాక ఇండోర్ కదా, ఇప్పుడు అవుట్డోర్లో వేద్దాం. ఇది ఫ్లైట్ గుద్దుకోగానే ఇక ఆన్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతలేదు. సో ఇప్పుడు టెస్ట్ మళ్ళీ అయితే ఆన్ అయింది, చూద్దాం. ఎటో పోతుంది అది, మళ్ళీ గుద్దుకొని మళ్ళీ పడ్డది కదా. మన ఫ్లైట్ యొక్క పనితనం ఇంకోసారి అయితే టెస్ట్ అయితే వేద్దాం. గాలి, సో మేము ముంగట్నే వదిలేస్తున్నా, అది చూడొచ్చు ఎట్లా గుద్దుకుంటుందో. మెల్లగా మళ్ళీ గుద్దుకొని మళ్ళీ కింద పడ్డది. సో ఇదంతా మీదకైతే లేస్తలేదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఛార్జింగ్ లేదేమో ఇలా, అందుకే లేస్తలేదు, లేకపోతే లేచేది అనుకుంటున్నాను నాకు తెలిసి. సో అంత మీదకైతే లేస్తలేదు, గింతే ఒక 1 మీటర్ 2 మీటర్స్ లేస్తుంది, తర్వాత అంటుంది మళ్ళీ. ఇది జైరోస్కోప్ ఇట్లా లేదు, అందుకే ఇష్టం ఉన్న దిక్కులకి అయితే ఎగిరిపోతూ ఉంది ఇది. సో అందుకే 150 రూపీస్కి ఇంకా దీనికి మోటర్ ఇచ్చడం ఎక్కువ, ఇంకా జైరోస్కోప్ ఎందుకు ఇస్తారు కానీ. సో కొత్త విషయాలు కొట్టండి, ఇక లైక్ గుద్దని జర. సో ఈ ప్రోడక్ట్ 150కి పడితే గాలిలో ఎగిరేది 150కి వస్తుందంటే చాలా గ్రేట్ అది. సో ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద అయితే మన ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అయితే ఇచ్చేసిన, కావాలంటే పోయి కొనొచ్చు. కొత్త విషయాలు సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.